అన్ని టీపాయిలకు సంబంధించి ఇవన్నీ వరుసనే ఉన్నాయి. ఏదో రోబో సినిమా లాగా మనకి వరుసనే కనిపిస్తున్నాయి. ఇంత మంచి కళాకారులు మన గోదావరి జిల్లాలో ఉన్నారు అంటే ఇలాంటి కళాకారులని మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎందుకంటే అసలు ఇక్కడ రియల్గా మనం ఎద్దుని చూసినట్టే అనిపిస్తుంది. ఇలా 1, 2 కాదు, ఇలా చాలా అయితే తయారు చేస్తారు. ఇవన్నీ ఒక రోజులో వేసేస్తామండి. ఒక రోజులో ఇక్కడ చూస్తారు కదండి, దాదాపు వచ్చేసి ఎలా లేదన్నా 600 పైనే ఉంటాయి. వీటిలన్నిటికీ 1 డేలో అయితే ఫినిష్ అయిపోతాయి అంట. దీనికి కలర్ పోతుందేమో, షేడ్ అవుతుందేమో అనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కూడా నేను ఇప్పుడైతే క్లియర్ చేసేస్తాను. ఎందుకంటే ఇది వాటర్లో కూడా ముంచి మనం ఒకసారి చూద్దాము ఒకవేళ కలర్ ఏమైనా షేడ్ అవుతుందేమో అనేది. కూడా ఏం కాదు, ఇది బయట కూడా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఈ రోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలూరు అనే గ్రామంలో ఉన్నానండి. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం, ఈ గ్రామంలో మనకి ఎద్దు బొమ్మలు అనేది తయారు చేస్తూ ఉంటారు. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలానికి సంబంధించిన పాలూరు అనే గ్రామం అయితే వెళ్ళబోతున్నామండి. ఇక్కడ మనకి ఎద్దు బొమ్మలు అనేది తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ నుండి చాలా దూరాలకి ఈ ఎద్దు బొమ్మలు అనేది పంపించడం జరుగుతుంది. ఒకప్పుడు రైతులు వ్యవసాయం చేయటానికి ప్రధానంగా ఎద్దులను ఉపయోగించేవారు. కాలక్రమేణా వాహనాలను ఉపయోగిస్తున్నారు. పాత రోజుల్లో రహదారులు తక్కువ, వాహనాలు కూడా లేవు. అప్పుడు మన పల్లెటూరులో ఎద్దుల బండి ప్రధాన ప్రయాణ సాధనం. రాజుల వ్యాపారాలు, రైతులు ఎవరైనా సరే సరుకు రవాణా చేయటానికి, ప్రయాణం చేయటానికి ఎద్దుల బండ్లని జీవన ఆధారంగా ఉండేవి. నెమ్మదిగా మోటార్ వాహనాలు వచ్చాయి, కానీ కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఎద్దుల బండులు కనిపిస్తున్నాయి. పాలూరు అనే గ్రామంలో ఎప్పుడూ ఎద్దు బొమ్మలకు ఒక ప్రత్యేకత స్థానం ఉంది. 12 ఏళ్లుగా వస్తున్న ఈ పాలూరు బొమ్మలు నేడు ఢిల్లీ కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం చేసిన సంక్రాంతి పండుగలో ప్రత్యేక ప్రతిష్ఠ నీలింది. శంకర్ గారు నేడు కార్పొరేటర్లకు ఎద్దు బొమ్మలను సరఫరా చేస్తూ తనతో పాటు తన తోటి వారికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఇక్కడ ఎద్దు బొమ్మలు ఏ విధంగా తయారు చేస్తున్నారో చూద్దాం రండి. పాలూరు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. అసలు 7 అయింది టైం, అయినా మంచి అయితే తగ్గలేదు. లొకేషన్ అయితే ఇలా ఉంది, అసలు ఎక్కడ కూడా అసలు మనుషులు కూడా కనిపించట్లేదు అనమాట. అంత మంచి అయితే ఉంది. ఇప్పుడు వ్యవసాయ వృత్తిలో ఉన్నవాళ్ళు పొలం పండించాలంటే ఈ ఎద్దుల సహాయంతో పొలం దున్నేవారు. అందమైన ఎద్దుల బొమ్మలు వీళ్ళు ఇక్కడ వాళ్ళ కళా నైపుణ్యంతో తయారు చేస్తున్నారు. అంతేకాదండి, దాదాపు చాలా ఏరియాలకి అయితే ఇక్కడ నుంచి అయితే పంపిస్తున్నారు. అసలు వీటి కాస్ట్ ఎంత ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఈ రోజు అయితే అడిగి తెలుసుకుందాం. దీనికోసం అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు, అంటే వీటి కాస్ట్ ఎంత ఉంటుంది, ఎంత దూరం వరకు పంపిస్తారు, ఒకవేళ పెయింట్ ఏమైనా పోయే అవకాశం ఉందా, ఇవన్నీ అడుగుతున్నారు. సో దానికోసం అయితే నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి మనం చూస్తున్నది వచ్చేసి 4.5 అంగుళాలు అండి. ఇదే స్టార్టింగ్ అన్నమాట. ఈ సైజు నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. దీనికి దాదాపు ఇది తయారవడానికి అయితే 20 days అయితే టైం పడుతుంది. ఏంటంటే జత లెక్క అయితే ఇస్తారన్నమాట. ఇది జత లెక్క వచ్చేసి 1000 అంట.
అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. అంటే అడుగున్నర అలా కూడా ఉంటాయి. అవి కూడా అయితే చూద్దాం. ఇందులో అయితే కొన్ని అయితే పెయింట్ అయితే వేశారు, కొన్ని అయితే ఇంకా పెయింటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా అడిగి తెలుసుకుందాము. ఇవి చూడటానికి అయితే అసలు చాలా బాగున్నాయి. అన్నీ ఒకే చోట అయితే ఇలా ఆరబెట్టారు ఎండలో వచ్చేసి. కొన్నిటికి అయితే పెయింట్ అయితే అయ్యింది, ఇక్కడ చూస్తున్నారు కదా. కొన్నిటికి అయితే పెయింటింగ్ అయితే అయింది, కొన్నిటికి అయితే పెయింట్ అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా ఐస్ గట్ట ఇంకా ప్రిపేర్ చేయాలన్నమాట ఇవన్నీ. ప్రజెంట్ అయితే ఆ పెయింటింగ్ కూడా జరుగుతుంది, ఆ ప్రాసెస్ కూడా తీద్దాము. మనకి రైతు బొమ్మలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. దీన్ని కూడా చూడండి దగ్గరగాను, చాలా బాగున్నాయి. మనకి తలపాగా కాడ నుంచి మొత్తం మీసాలు, తర్వాత ఈ బొట్టు, కళ్ళు, ముక్కు, అసలు చాలా అంటే ఎంత గొప్ప కళాకారులు అన్నమాట వీళ్ళంతాను. అసలు ఇలా చేయటం కూడా చాలా గ్రేటు. దానికి తగ్గట్టు వీళ్ళు పెయింటింగ్ కూడా చూడండి, కాళ్ళకున్న చెప్పులతో సహా ఎంత నీట్గా అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇది మనకి ఒక సెట్ కింద తయారైన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అది ఏ విధంగా ఉందనేది చూద్దాము. మ్యాక్సిమం ఇక్కడ నుంచి దగ్గులూరు అనే గ్రామం అయితే తీసుకెళ్తారండి. అక్కడ మనకి వుడ్తో తయారు చేస్తూ ఉంటారన్నమాట ఎడ్ల బళ్ళని. అది కూడా నేను వీడియో అయితే తీసాను, అది కూడా మీకు ఈ వీడియో చివరైతే కనిపిస్తుంది. దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ పాలూరు అనే గ్రామం నుంచి దగ్గులూరు అనే గ్రామం వారు ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నారు ఈ ఎద్దు బొమ్మలను వచ్చేసి. ఇవి మనకి టీపాయిల మీద పెట్టేసరికి అయితే మంచి లుక్ అయితే వస్తుంది. ఇది వేరే కలర్ అన్నమాట. ఇవైతే కొన్నే ఉన్నాయి, ఎందుకని కొన్నే చూపిస్తున్నాము. అన్నమాట సెరామిక్ క్లే అంటే ఇది మనకి రాజమండ్రి నుంచి అయితే తీసుకొస్తారంట. రాజమండ్రి దగ్గరలో ఉన్న మోరంపూడి అనే గ్రామం నుంచి. ఇదే క్లేతో మనకి ఇదే సెరామిక్ క్లేతో జాడీలు కూడా తయారు చేస్తారండి. ప్రీవియస్లో నేను ఆ వీడియో కూడా తీసాను. ఈ వీడియో చివర ఆ వీడియో కూడా కనిపిస్తుంది చూడండి. ఇది ఏ విధంగా ఉంటుందంటే మనకి నానశుద్ధి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. దీన్ని కొంచెం వాటర్ వేసి తడపగానే మనకి మట్టి ముద్దలా ఎలా తయారవుతుందో సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట ఇది కూడా. సో డ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నానశుద్ధిలాగా అయితే ఉంది. ఈ బొమ్మలన్నీ దీంతోటే తయారు చేస్తారు. అంటే ఇందులో ఏం కెమికల్ కూడా ఏమి యూజ్ చేయరంట. జస్ట్ వాటర్తో తడపగానే అది ఒక ముద్దలాగా అయితే తయారవుతుంది. ఆ ప్రాసెస్ కూడా చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది. మనకి 4.5 అంగుళాల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నది వచ్చేసి అడుగున్నర అంట స్టార్టింగ్ది. ఈ పక్కన చూస్తున్నవి వచ్చేసి అడుగు. అంటే ఇవన్నీ టీపాయిల్కి సంబంధించి ఇవన్నీ వరుసనే ఉన్నాయి. ఏదో రోబో సినిమా లాగా మనకి వరుసనే కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట కలర్ఫుల్గా. ఎద్దుని చూస్తే ఏ విధంగా ఉంటుందో సేమ్ రియల్ ఎద్దు ఎలా ఉంటుందో అలాగే ఉంది. దీని దగ్గరగా అయితే చూద్దాము. ఇదిగో చూడండి, సేమ్ మనకి ఐస్ తాడు కూడా చూడండి. అసలు ఎంత కళాకారులు అన్నమాట. మన గోదావరి జిల్లాలోనే ఉన్నారు ఇంత మంచి కళాకారులు. ఈ గంట కూడా చూడండి ఎంత బాగుందో. సేమ్ యాస్టీజ్ మనకి రియల్ ఎద్దుకి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉన్నాయి. మనకి ఇక్కడ తాడు కూడా ఉన్నట్టే ఉంది. మనకి రియల్గా ఎద్దు ఏ విధంగా చూస్తుందో అదే విధంగా ఉన్నాయన్నమాట. ఐస్ వచ్చేసి మనకి కొమ్ములు కానీ అసలు కాళ్ళు కూడా సేమ్ చూడండి. ఇవేంటంటే మనం ఏవి తీసుకున్నా జత లెక్కే తీసుకోవాలి. ఇంత మంచి కళాకారులు మన గోదావరి జిల్లాలో ఉన్నారు అంటే ఇలాంటి కళాకారులని మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎందుకంటే అసలు ఇక్కడ రియల్గా మనం ఎద్దుని చూసినట్టే అనిపిస్తుంది. ఇలా 1, 2 కాదు, ఇలా చాలా అయితే తయారు చేస్తారు. చాలా దూరాలు కూడా పంపిస్తారు. ఏంటంటే జత లెక్క అయితే ఇస్తారన్నమాట. ఇది జత లెక్క వచ్చేసి 1000 అంట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. అంటే అడుగున్నర అలా కూడా ఉంటాయి. అవి కూడా అయితే చూద్దాం. ఇందులో అయితే కొన్ని అయితే పెయింట్ అయితే వేశారు, కొన్ని అయితే ఇంకా పెయింటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా అడిగి తెలుసుకుందాము. అడుగున్నర ఇవి వచ్చి అడుగు. అంటే వీటికి ఏంటంటే ఇంకా పెయింటింగ్ అయితే అవ్వలేదు.
పెయింటింగ్ అయిన తర్వాత ఇంకా చాలా నీట్గా అయితే కనిపిస్తాయి. కొన్ని పెయింటింగ్ అయినవి కూడా ఉన్నాయి, అవి కూడా అయితే చూద్దాము. మనకి ఇవే ఈ చిన్న బొమ్మ తయారవడానికి 20 days అయితే పడుతుందంట. మరి వీటికి ఎంత టైం పడుతుంది, అసలు వీటి కాస్ట్ ఎలా ఉంటుంది, దీని పెయింటింగ్ వేసే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ రోజు అయితే అడిగి తెలుసుకుందాం. పెయింటింగ్ అయితే వేస్తున్నారండి. అంటే మనకి తాడు ఉంటుంది కదా, ఎద్దులకు కట్టే తాడు, ఆరెంజ్ కలర్తో పెయింట్తో తాడు అయితే వేస్తున్నారు. రోజుకొచ్చి ఎన్ని బొమ్మలకి చేస్తారమ్మా ఇలాగా పెయింటింగ్? ఎన్ని టైం బట్టి ఎన్ని అయినా చేస్తామండి. అంటే ఉజ్జాయింపుని ఇన్ని అనేసి ఉంటాయి కదా, మొత్తం ఇవన్నీ ఒక రోజులో వేసేస్తామండి. ఒక రోజులో. ఇక్కడ చూస్తున్నారు కదండి, దాదాపు వచ్చేసి ఎలా లేదన్నా 600 పైనే ఉంటాయి. వీటిలన్నిటికి 1 dayలో అయితే ఫినిష్ అయిపోతాయి అంట. అంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి కొంచెం ఫాస్ట్గా త్వరగా అయితే చేసేస్తున్నారు. ఇంకా కొన్ని పెయింటింగ్లు అయితే జరుగుతున్నాయి, అవి కూడా చూద్దాం. అంటే మీరు తాళ్ళు ఒకటేనమ్మా, లేకపోతే ఈ కొమ్ములు ఇవన్నీ కలర్ మీరే అన్నీ మొత్తం పెయింటింగ్? అవునా, అయితే ఇక్కడికి వచ్చేస్తాలేండి. ఓకేనా, చెప్పనట్టు పెయింట్ అయితే ఇప్పుడైతే మనం అయితే ఒకటి అయితే ట్రై చేస్తున్నామండి, అంటే పెయింట్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకేనా? ఓకేనండి. పెయింట్ అయితే మనం ఇప్పుడు ట్రై చేస్తున్నాము. అంతేనండి. సో సింపుల్గానే ఉంది కానీ చాలా కేర్ఫుల్గా అయితే చేయాలి. ఇది వచ్చేసి 10 kgs అండి. ఇది 100 kgs వరకు వెయిట్ని అయితే మోస్తుందంట. ఇది అడుగున్నారా హైటు. సో చాలా బాగున్నది. ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, చూపించాను కదా, అది అడుగున్నారండి. ఇది అడుగు. ఇది ఎంత వెయిట్ వరకు? ఒక 50 kgs. ఇది మ్యాక్సిమం ఒక 50 kgs వరకు వెయిట్ని అయితే మోస్తుందంట. ప్రాసెస్ ఏంటి నాకు అర్థం కాలే. ఇది హైదరాబాద్లో ఆర్డర్ ఇచ్చారండి, ఒక మనిషి దగ్గర తయారు చేయాలి అలాగా. ఇది 6 feet అండి, ఆయన 6 feet ఉంటాడంట. ఈ సైజ్ వచ్చేసి ఇలా ఫస్ట్ స్కిల్ టెన్ వేసుకుంటామండి. స్కిల్ టెన్ వేసుకొని దీన్ని ఆయన మనిషి ఎలా ఉన్నాడు, కాళ్ళు ఎలా ఉన్నాడు, చేతులు ఉన్నాడు, మొత్తం బాడీ అంతా తయారు చేస్తామండి. సెట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ సింహాలు వచ్చేసి మనిషికి అటు ఒకటి ఇటు ఒకటి సింహం పెడతారండి. స్కెచ్ గీసుకోవాలండి, ఇట్లా గీసుకోవాలండి. దాదాపు ఎన్ని రోజులు పడుతుందండి ఒక మనిషి విగ్రహం తయారు చేయడానికి? 1 month అండి, 1 month పడుతుందండి. అంటే మీకు ఫోటో ఏమన్నా తీసుకొచ్చి ఇవ్వాలా? ఫోటో ఫ్రంట్ లుక్ కావాలండి, సైడ్ లుక్. ప్రిఫరెన్స్ ఏమో మనకి ఏంటంటే సైడ్ ముక్ ఎలా ఉంది ఏంటని తెలుసుకోవడం కోసం సైడ్ ఫ్రంట్, ఇంకా వాళ్ళ దగ్గర ఏమైనా ఫోటోస్ ఉంటే హైట్ వాళ్ళు చెప్తారండి. వాళ్ళు ఏ హైట్ కావాలో హైట్ మీద తయారు చేస్తామండి. కస్టమైజ్ సైజు బట్టండి. ఇప్పుడు మనకి ఎద్దుల బొమ్మలే కాదండి, ఎద్దుల బొమ్మలు అనేది ఏంటంటే మేము రెగ్యులర్ బిజినెస్ అండి, అది మనకి వెళ్ళేది. వాళ్ళ మరి కార్పెంటర్లకి వాళ్ళకి మనం సప్లై చేస్తుంటాం. ఇవి మాత్రం కస్టమైజ్డ్ అనమాట. ఇవన్నీ అండి వాళ్ళు మనిషి విగ్రహం ఇచ్చారండి, ఒకళ్ళు బస్ట్ ఇస్తారు, బస్ట్ తయారు చేస్తామండి, ఒక సింహం తయారు చేస్తామండి, ఒక చేప తయారు చేస్తామండి. కింద చూసారు కదండి చేప, అట్లా చేపలు చేస్తామండి. రకరకాలండి. ఇప్పుడు మాకు ఈ పన్న ఐటమ్ ఈ సైజులో ఇలా కావాలని మేము తయారు చేస్తామండి. 1 month, ప్రతిదీ 1 month మ్యాక్సిమం అడుగుతామండి. 1 monthలో ఇస్తామండి డెలివరీ. 1 month లోపే ఇచ్చేస్తామండి.
ఇంచెస్ ఉంటాయండి. ఇది 4 అంగుళాల సైజ్ అండి ఇది. దీని తర్వాత ఇది 6 అంగుళాలు వస్తుందండి. ఇది ఈ సైజ్ వచ్చి 6 అంగుళాలు వస్తుందండి. నెక్స్ట్ వచ్చి టీపే సైజ్ అండి, అలా హైట్ వస్తాయండి. టీపే సైజ్ అండి అది. దాని తర్వాత ఆఫీస్ రూమ్ టీపే అని చెప్పేసి ఆ పెద్ద సైజ్ అండి, అవుట్న్నర్ సైజ్ లేదండి. ఇది జస్ట్ గిఫ్ట్ ఇచ్చుకుంటారండి. కబోర్డ్లో పెట్టుకునే సైజ్ అండి ఇది. ఇదేమో కార్నర్లో పెట్టుకునే సైజ్ అండి, అదేమో టీపే సైజ్ అండి. అంటే దాదాపు ఇట్లా కాస్ట్ ఎంత? చాలా మంది అడుగుతున్నారు కదా ఇట్లా కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే ఇది బల్క్ బట్టి ప్రాసెస్ ఉంటుందండి. వాళ్ళు పట్టుకెళ్ళి సరుకు బట్టి మేము కాస్ట్ అనేది నిర్ణయిస్తాం. అదే రిటైల్ ప్రైస్ అయితే 1000 రూపాయలకి ఇస్తున్నామండి, రైతు ఎత్తులతో సహా. అంటే ఒక సెట్ కింద అండి, మొత్తం సెట్ కింద ఇస్తాం. మనకి ఏంటంటే ఇది బల్క్ గా తీసుకుంటే ఇంకా బాగా తగ్గించి అయితే ఇస్తారండి. బాగా మామూలుగా అయితే 1000 చెప్తున్నారు, మీరు వీళ్ళని కాంటాక్ట్ అయితే ఇంకా తగ్గించి అయితే ఇస్తారన్నమాట. ఇట్లా ఏంటంటే మనకి చిన్న సైజు, ఇందులో చాలా సైజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా అయితే చూద్దాము. దాదాపు మీకు ఇలా తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటారండి? మేము ఎన్ని పీసులు అనుకోండి, 100 పీసులు అనుకోండి, 100 జతలు అనుకోండి, జస్ట్ వారం రోజులు ఇచ్చేస్తాం. వారం రోజులు అంత మ్యాన్ పవర్ మా దగ్గర ఉందండి. అంటే మీరు అంత కష్టపడి చేస్తారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి మీరు ఈ వర్క్? 12 years నుంచి చేస్తున్నాం. 12 years. ఏంటండి దాదాపు మనకి దగ్గులూరు ఎక్కువ తీసుకెళ్తారంట, నిజమేనండి? నిజమే. దగ్గులూరు, పాలకొల్లు, కొవ్వూరు, రాజమండ్రి, అలాగే నర్సాపురం, ఇంకా బెంగళూరు పట్టుకెళ్తారండి. పూణే ఎక్కడి నుంచి పంపిస్తున్నామండి, పూణే పంపిస్తున్నామండి. తర్వాత హైదరాబాద్ ఎక్కువ పంపిస్తామండి. బంద్ చేసుకుని ఎవరు తయారు చేసుకున్నా వాళ్ళు పంపించేస్తారు, బల్క్ వేస్తాం. అలా కాకుండా చాలా మంది పొలిటీషియన్స్ కి ఫిల్మ్ యాక్టర్స్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. వాళ్ళే వచ్చి పట్టుకెళ్తారండి, ఇక్కడ వచ్చి పట్టుకెళ్తారు, కంపెనీ దగ్గర వచ్చి డైరెక్ట్ పట్టుకెళ్తారండి. అంటే ఈ ఎద్దు బొమ్మలు ఒకటేనా లేకపోతే ఇంకేమన్నా చెప్తారా? అంటే విగ్రహాలు అన్నారు కదా మీరు. అంటే ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, గృహప్రవేశం జరుగుతుంది, ఆవు కూడా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు, రిటర్న్ గిఫ్ట్ కానీ సంథింగ్ ఇద్దాం అనుకుంటున్నారు, మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు ఏదైనా కాన్సెప్ట్ చెప్పి ఈ సైజు మాకు ఆవు కూడా ఈ సైజులో ఇన్ని కావాలంటే మేము తయారు చేస్తామండి. అది మా ప్రత్యేకత. మీరు కాన్సెప్ట్ ఏంటంటే ఏ ఫోటో అయినా ఏదైనా వాళ్ళు చెప్పిన సైజులో కస్టమైజ్ చేయడం మా ప్రత్యేకత అండి. మెయిన్ మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదండి. ఈ సైజులో తయారు చేయాలంటే వాళ్ళు చేయలేరు. పెద్ద పెద్ద విగ్రహాలు చేస్తారు కానీ చిన్న చిన్న విగ్రహాలు ఎవరు చేయరండి. మీకు కస్టమైజ్లో ఈ సైజులో బల్క్ ఆర్డర్ మేమే చేస్తామండి మొత్తం ఆంధ్రప్రదేశ్లో. మన ఎవరు అంతేకాకుండా మన ఛానల్ నుంచి కనుక వచ్చి తీసుకుంటే ఇంకా తగ్గించి అయితే ఇస్తారు. ఇది మనకి బల్క్గా తీసుకుంటే ఇంకా మీకు రేట్ అనేది రీజనబుల్గా ఉంటుంది. చాలా ఉన్నాయి కాబట్టి అన్ని కాస్ట్ మనం రివీల్ చేయలేము, సో కొన్ని అయితే చెప్తున్నాం. అంతేకాకుండా మన ఛానల్ నుంచి కనుక వచ్చి తీసుకుంటే ఇంకా తగ్గించి అయితే ఇస్తారు. ఇది మనకి బల్క్గా తీసుకుంటే ఇంకా మీకు రేట్ అనేది రీజనబుల్గా ఉంటుంది. చాలా ఉన్నాయి కాబట్టి అన్ని కాస్ట్ మనం రివీల్ చేయలేము, సో కొన్ని అయితే చెప్తున్నాం. అందులో 1000కి అయితే ఇస్తున్నారు. మనకి ఇక్కడికి వస్తే మనకి ఇంకా తగ్గిస్తారు. ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఎందుకంటే వీటి కాస్ట్ కూడా నాకైతే చాలా రీజనబుల్గా అయితే అనిపించింది. అంతేకాకుండా మనకి వుడ్ కూడా చాలా షైనీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా టేకే. ఇవోసారి దగ్గరగా అయితే చూద్దాము. ఏ విధంగా వస్తుంది అనేది. ఇది వచ్చేసి శీల. మనకి చక్రాలు కూడా ఇలా విడిగా అయితే వచ్చేస్తాయి, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే సెట్ చేస్తున్నాము ఇడ్లీని. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. మనం రైతును కూడా సెట్ చేసేద్దాము. ఇది వచ్చేసి మీడియం అండి, ఇది వచ్చేసి స్మాల్. అంటే ఇది ఏంటంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే బాగుంటుంది. ఇందులో మనకి అంటే రోజ్ వుడ్ కూడా ఉంటుంది కదా. ఓకే, ఇందులో మనకి రోజ్ వుడ్ అనేది తక్కువగా తీసుకెళ్తారంట, ఆల్మోస్ట్ అంతా టేకే తీసుకెళ్తారు. మనకి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఇది ఏమైనా పెయింట్ పోతుందా, పెయింట్ పోయే అవకాశం ఉంటుందా అనేసి. అసలు పెయింట్ అయితే పోయే అవకాశం ఉండదండి, ఎందుకంటే మనకి కార్లకి ఏ విధంగా పెయింట్ వేస్తారో సేమ్ అదే పెయింట్ అయితే యూజ్ చేస్తారంట. అందుకనేసి ఒకవేళ వాటర్లో మనం ముంచినా కూడా పెయింట్ అయితే ఇదే విధంగా ఉంటుంది. మనకంటే ఇది టీపాయిల్కనే కాదండి, మన ఇంటికి ఎదర డెకరేషన్ కింద పెట్టుకుంటారు కదా, ఆ ఇద్దులు కూడా తయారు చేస్తున్నారు. అవి ఏ విధంగా ఉంటాయి, వాటి కాస్ట్ ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకుందాం.
చాలా మంది దీనికి కలర్ పోతుందేమో, షేడ్ అవుతుందేమో అనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కూడా నేను ఇప్పుడైతే క్లియర్ చేసేస్తాను. ఎందుకంటే ఇది వాటర్లో కూడా ముంచి మనం ఒకసారి చూద్దాము, ఒకవేళ కలర్ ఏమైనా షేడ్ అవుతుందేమో అనేది. ఓకే, ఇదేంటంటే వాటర్ ప్రూఫ్ అండి మనకి. ఓకే, ఎలా ఎండకు కూడా ఏం కాదు, ఇది బయట కూడా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడైతే ట్రై చేద్దామన్నమాట. ప్రజెంట్ ఇది కొంచెం డస్ట్ పట్టింది కదా, దీన్ని అయితే శుభ్రం కడుగుదాం. ఇలా ఉంటుందండి. అసలు నేనే జస్ట్ ఒకవేళ కలర్ షేడ్ అవుతుందని డౌట్ ఉంటుంది అనేసి నేను ఒకసారి కడగటం అయితే జరిగింది. మనకి ఎండకు కూడా ఏం షేడ్ అయ్యే అవకాశం అయితే ఉండదు, ఈ విధంగా అయితే ఉంది. ఓకే, దీని హైట్ వచ్చేసి 6 feet. అంటే ఇది ఇంకా మనకి పెయింటింగ్ అయితే ఇంకా అవ్వలేదు. ఇది అయిన తర్వాత అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. సో పెయింటింగ్ అవ్వకముందు ఈ ఈ విధంగా ఉంటుందని చూపించాలని అయితే చూపిస్తున్నాను. అంటే దాదాపు ఎన్ని రోజులు పడుతుంది అంటారు ఇది కంప్లీట్ అవ్వడానికి? మనకి తయారు చేయడానికి మినిమం ఒక 15 to 20 days. ఇదేనా చిన్నవి అంతే చిన్నవి బల్క్ ఆర్డర్ మేడం. బల్క్ ఆర్డర్ అయితే అంత టైప్ పడుతుంది. సింగిల్ అయితే ఎప్పుడు రెడీగా ఉంటాయి. మీకు ఒక జత 2 జతలు కావాలంటే కనుక వచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు. ఎక్కువగా కన్వెన్షన్కి, ఫామ్ హౌస్లకి, తర్వాత రెస్టారెంట్కి, రిసార్ట్స్కి ఎక్కువ పట్టుకెళ్తుంటారు. లాస్ట్ టైం ఢిల్లీ పంపేవాడిది మోడీ గారికి. కిషన్ రెడ్డి ఫామ్ హౌస్లో భోగి పండుగలు జరిగినాయి. ఆంధ్ర ఫెస్టివల్స్ ఎలా జరుగుతాయి, కోడి పందాలు ఎలా జరుగుతాయి, ఆంధ్రాలో సంక్రాంతి అనేది ఎలా ఫెస్టివల్ చేస్తారనేది అక్కడ ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు ఆ ఫామ్ హౌస్లో మొత్తం దాన్ని ఒక అత్యంత సుందరంగా దాన్ని ఏర్పాటు చేశారు. అందులో మెయిన్ ఆఫ్ ద అట్రాక్షన్గా మన ఎద్దుల బండ్లు పట్టుకెళ్ళారు. ఎందుకంటే సంక్రాంతి అనగానే ఎద్దుల బండి. సో దానికోసం మన ఎద్దుల బండి ఇక్కడ నుంచి మనం లారీలో ట్రాన్స్పోర్ట్ చేసి పంపించాం. తర్వాత వేణుస్వామి గారి జాతకాలు చెప్తారు కదా, ఆయన ఫామ్ హౌస్లో ఒక ఎద్దుల బండి, ఒక గుర్ర బండి ఇచ్చామన్నా. గుర్ర బండి కూడా చేస్తాం. అంటే వింటేజ్ ఐటమ్స్ ఏమన్నా తయారు చేస్తాం. మనకి ఏంటంటే కస్టమ్ సైజ్ అండి. అంటే వేరైనా ఒక ఐటమ్ వేరే ఫిగర్ అని ఇదేనే కాదు, వేరే ఐటమ్ ఏమైనా ఇచ్చారనుకో దానికి తగ్గ సైజులో దాని యొక్క వాళ్ళు ఏదైతే ఫిగర్ పెడుతున్నారో అదే తగ్గ తయారు చేస్తాం అన్నమాట. తర్వాత ఇప్పుడు కొత్తగా కొన్ని ఉన్నాయి ఆవుతోళ్ళు, అవి తయారు చేయాల్సి ఉంది ఇదే సైజు. కాకపోతే ఇంకా టైం పడుతుంది అనేది. కొత్త ఐటమ్ కావాలంటే కనుక మినిమం 30 days పడుతుంది అండి. పెయింటింగ్కి ఒక 5 days 6 days పడుతుంది అండి. అంటే ఇదే పెయింటింగ్ అనేది ఒక 3 to 4 layers ఉంటాయండి. మడ్డి కోటింగ్ వేస్తామండి. మడ్డి కోటింగ్ వేసిన తర్వాత మళ్ళీ మొక్క ఎక్కిస్తాం. మొక్క ఎక్కించిన తర్వాత మళ్ళీ పేపర్, గొరుకు పేపరు, వాటర్ పేపరు, తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్క ఎక్కిస్తామండి. వైట్ మొక్కు అది వేసిన తర్వాత పెయింట్ వేస్తామండి. చాలా ప్రాసెస్ ఉంటుందండి. అంటే మామూలుగా మీరు ఎద్దుల పరంగా ఎలా ఇస్తారండి, లేకపోతే బండి కింద ఏర్పాటు చేసి ఇస్తారా? బండి తయారు చేస్తాను నేను. తగ్గ బండి ఎదురు బండి, ఒరిజినల్ ఎదురు బండి ఉంటుందండి. అంటే 15 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పు ఉంటుందండి. ఫస్ట్ మనం ఇలాగ చేపను అనేది ఒక స్కెల్టన్ కింద కట్టుకుంటామండి. అంటే మనకి ఏ ఒక ఆకారంలో ఎంత సైజులో కావాలో అనేది ఒక స్కెల్టన్లో కడతామండి. అంటే ఇది ఒక ఐరన్ అండి? ఐరన్ కాదండి, కింద ఐరన్ రాడ్స్ ఇవన్నీ పెడతాం స్కెల్టన్ కోసం, సపోర్ట్ కోసం. అంటే మనం మట్టితో తయారు చేసినప్పుడు పొడిపోద్ది, అటు ఇటు ఊగిపోతాయండి. అలా ఊగకుండా ఉండాలంటే, స్టెబిలిటీగా ఉండాలంటే కింద స్ట్రాంగ్గా ఏదోటి ఐరన్ ఊస లాంటిది ఏదో వేసుకోవాలి. ఈ ఇంటి పైన, టెర్రస్ పైన మనకి డెకరేషన్ కింద వాటర్ ట్యాంక్ ఉంటుంది కదండి, వాటర్ ట్యాంక్ పైన చేప పెట్టుకుంటారు. అంటే ఇంటికి చేప చాలా మంచిదని గోల్డెన్ ఫిష్ పెట్టుకుంటారు. ఒక ఆయన మా ఊరు ఆయన మా పెద్దనే కసేటి గారని ఆయన ఆర్డర్ ఇచ్చారు. అలాగే వీరవాసంలో తులసి కన్వెన్షన్ అని రాంబాబు గారు అని ఆయన ఆర్డర్ ఇచ్చారు. ఒక రెండు మొత్తం 3 చేపలు ఆర్డర్ ఉన్నాయి. వాళ్ళ కోసం తయారు చేస్తున్నాను ఇప్పుడు. లేదు మేడం, ఒకటి పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. వాళ్ళకు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకైతే అటు ఇటు 2 పెట్టుకోవచ్చు ప్రహారీ గోడ కింద. లేదు టెర్రస్ పైన అంటే కనుక ఒకటే సింగిల్ సరిపోద్దండి. ఇది హైట్ వచ్చి 4 feet మేడం. ఇది వచ్చి ఒంగోలు మేడం.
అది వచ్చి దేశవాళీ అండి. అది ఇందా మీకు చూపించింది 6 ఫీట్ దేశవాళీ. ఇది ఒంగోలు. ఇందులో జాతులు కూడా చేస్తున్నారు. ఓకే అండి. ఒక్కొక్క అయ్యన కన్వెన్షన్ అని ఒక ఆయన 7 క్లాస్ స్టూడియోస్ ఉన్నాయి నాకు. అక్కడ కన్వెన్షన్లో 4 అడుగులు ఎద్దులు అనేవి ద్వారపాలకుల కింద అటు ఇటు పెడదాం అనుకుని ఈ సైజు అడిగారండి. వాళ్ళు చెప్తారు వాళ్ళకి ఈ మోడల్ కావాలి, ఈ విధంగా కావాలని. అవునండి, ఫోటో పెట్టారు. నాకు ఈ ఎద్దుల టైపే కావాలి, ఒంగోలు ఎద్దులు ఈ సైజే కావాలని చెప్పారు. ఇక్కడికి 4 అడుగులు కావాలన్నారు. 4 అడుగులు మనం చేసాం. ఈ ఒంగోలు ఎద్దులు అనేవి మీకు ఫైనల్ ప్రోడక్ట్ అనేది మొత్తం కలర్స్ వేసి మీకు చూపిస్తాం. ఇదండి ఈ రోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.